కరీంనగర్ సిరి జ్యువెలర్స్ లో అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం త్వరపడండి. సిరి జ్యువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. నిన్న కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థి ఆల్ఫోర్స్ వి నరేందర్ రెడ్డికి మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభ ఆధ్యాత్మం అందరినీ ఆకట్టుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న నిర్వహించినటువంటి ఈ బహిరంగ సభలో పట్టభద్రులు, అదేవిధంగా నిరుద్యోగులు, అదేవిధంగా ఉద్యోగులు, అంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఓటు వేసేటువంటి ప్రతి ఒక్క పట్టభద్రులని ఆకట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి సభ ఉందని చెప్పేసి మనం అనుకోవచ్చు. ఈ రేవంత్ రెడ్డి ఈ బహిరంగ సభలో ఇందాక నేను చెప్పినట్టు చాలా మందిని కూడా ఆకట్టుకుంది ఈ సభ, అతని ప్రసంగం. ఆ ప్రసంగంలో ఆయన మొదలు పెడుతూనే ప్రాణ సమానమైనటువంటి పట్టభద్రులు అంటూ వారికి ఆకట్టుకునే విధంగా ప్రసంగాన్ని ప్రారంభించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అనంతరం కరీంనగర్ గురించి ప్రస్తావన మొదలు పెడుతూ కరీంనగర్ రాజకీయ చైతన్యం గల జిల్లా, ప్రత్యేకమైన జిల్లా అంటూ మొదలెట్టాడు రేవంత్ రెడ్డి ప్రసంగాన్ని. 2004లో ఇదే గడ్డ మీద, ఇదే కరీంనగర్ గడ్డ పైన సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తామంటూ 4 కోట్ల తెలంగాణ ప్రజల సాక్షిగా తెలంగాణ ఇస్తామంటూ స్టేట్మెంట్ ఇచ్చింది ఈ కరీంనగర్ గడ్డ మీద అంటూ కూడా ఆ ప్రసంగంలో మాట్లాడడం జరిగింది. అదేవిధంగా కరీంనగర్కు దేశ రాజకీయాల్లోనే చాలా ప్రత్యేకత ఉంది అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. అందులో ఆర్థిక వ్యవస్థలో దేశం వెనక్కి వెళ్ళే సమయంలో ప్రపంచంలోనే ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేసినటువంటి పివి నరసింహారావు పుట్టింది ఈ నేలపైనే, ఈ కరీంనగర్ గడ్డపైనే అంటూ మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చొక్కారావు, ఎంఎస్ఆర్, అదేవిధంగా కాకా వెంకటస్వామి లాంటి ఎంతో మంది ఉద్దండులను పరిచయం చేసినటువంటి గడ్డ ఈ కరీంనగర్ గడ్డ అంటూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఉద్యమాలకు నిలబడి ఉద్యమం మొదలుపెట్టింది కరీంనగర్ గడ్డ. ఇక్కడ మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు కూడా కరీంనగర్ ప్రజలు దీన్ని ఉద్యమాన్ని విడిచిపెట్టకుండా నిలబడ్డారని చెప్పేసి కరీంనగర్ గురించి చాలాసేపు మాట్లాడుతూ అటు ఆవేదనగా, అదేవిధంగా ఆవేశంగా మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దని చెప్తున్నటువంటి కేసీఆర్ ఇంతకీ మీ అభ్యర్థి ఎవరంటూ కూడా కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పై విమర్శలు కురిపించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కేసీఆర్, హరీష్ రావు, అదేవిధంగా సిరిసిల్ల నుండి కేటీఆర్, నిజామాబాద్ నుండి కవిత, ఈ నలుగురు కూడా ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఈ రాబోయే ఈ ఉమ్మడి 4 జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడిస్తామంటున్నటువంటి వీరు ఏ అభ్యర్థికి ఓటేస్తారో సూటిగా సమాధానం చెప్పినట్టు కూడా విమర్శలు గుప్పించారు సీఎం రేవంత్ రెడ్డి. అదేవిధంగా గత ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. బీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ కోల్పోయిన పార్లమెంట్ స్థానంలోనే బీజేపీ గెలిచింది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఇద్దరి మధ్యలో చీకటి ఒప్పందం ఉంది కాబట్టి వాళ్ళు పోటీ చేసిన స్థానాలు, అంటే బీజేపీ గెలిచిన స్థానాలు బీఆర్ఎస్కి డిపాజిట్లు రాలేదు. దీన్ని బట్టి అర్థం చేసుకున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి చాలా ఆవేశంగా మాట్లాడారు ఈ సభ నుండి. అదేవిధంగా టీచర్ల బదిలీలు, అదేవిధంగా ప్రమోషన్ల విషయంలో ఈ 10 ఏళ్ల పాటు టీచర్లకు బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది. మా ప్రభుత్వం రాగానే 30,000 మంది బదిలీలు, 22,000 మంది ప్రమోషన్లు కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఏడాదిలోనే చేసింది నిజమా కాదా? ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఒకవేళ 30,000 బదిలీలు, 22,000 ప్రమోషన్లు మేము కనుక చేయకపోతే మీ పట్టభద్రులు మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చాలా ముక్త కంఠంతో చెప్పిన సందర్భం. అదేవిధంగా గడిచిన 10 సంవత్సరాల్లో అటు టెట్ కావచ్చు, అదేవిధంగా డిఎస్సి పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను విస్మరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మేము వచ్చినటువంటి సంవత్సరంలోనే టెట్ పరీక్షలు, అదేవిధంగా డిఎస్సి నిర్వహించి
11,000 మంది టీచర్లను నియామక పత్రాలు అందించింది కాంగ్రెస్ ప్రభుత్వం, అవునా కాదా? 11,000 మంది టీచర్లకు నియామక పత్రాలు అందించినట్లయితే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మీరు ఓటు వేయండి. ఒకవేళ మేము ఆ 11,000 మందికి నియామక పత్రాలు అందించింది నిజం కాకపోతే మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన అవసరం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 10 ఏళ్లలో ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు 20 తారీఖు వచ్చేంత వరకు కూడా జీతాలు లేక పాల ప్యాకెట్లకు కూడా కట్టుకోలేక చుట్టుపక్కల వాళ్ళు చిన్న చూపు చూపే విధంగా బిఎస్ పార్టీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులను. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రతి నెల మొదటి తారీఖునే ప్రతి ఒక్క ప్రభుత్వ ఉద్యోగికి తమ జీతాలు ఇస్తున్నాము. ఒకవేళ ఈ జీతాలు వాళ్ళకు ఇచ్చినట్టయితే మా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. ఒకవేళ మేము ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతం కనుక ఇవ్వకపోతే మాకు ఓటు వేయాల్సిన అవసరం లేదంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. 140 కోట్ల ఉన్నటువంటి మన భారతదేశంలో గత ఒలింపిక్స్ లో ఒక్క గోల్డ్ మెడల్ కూడా గెలలేదు ఇండియా. 10 కోట్ల జనాభా ఉన్నటువంటి సౌత్ కొరియాలో 32 మంది మెడల్ సాధించారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ స్థాపించి రాబోయే 2028 ఒలింపిక్స్ లో తెలంగాణ గడ్డ మీద నుండే ఎంతో మంది గోల్డ్ మెడల్ సాధించేలా క్రీడాకారులను ప్రోత్సహించింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నట్టు కూడా మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఇది నిజమా కాదా? నిజమైతే మా అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయండి, లేదంటే ఓటు వేయాల్సిన అవసరం లేదంటూ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బాక్సింగ్ లో ఛాంపియన్ అయినటువంటి నిజామాబాద్ బిడ్డ నిఖత్ జరీన్ కి డిఎస్పి ఉద్యోగం ఇచ్చి 2 కోట్లు పారితోషికం ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ ఇది నిజమా కాదా? ఇది నిజమైతే మా అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటేయండి. ఒకవేళ నిఖత్ జరీన్ కి డిఎస్పి ఇవ్వకుండా 2 కోట్లు ఇచ్చింది నిజం కాకపోతే మీరు మాకు ఓటు వేయాల్సిన అవసరం లేనట్టు కూడా మాట్లాడడం జరిగింది. గత T20 వరల్డ్ కప్ లో, క్రికెట్ వరల్డ్ కప్ లో హైదరాబాద్ యువకుడు మహమ్మద్ సిరాజ్ ప్రముఖ పాత్ర పోషించి క్రికెట్ వరల్డ్ కప్ రావడంలో ఎంత దోహదపడ్డారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి ఆయన ఇంటర్ చదివినప్పటికీ కూడా డిఎస్పి ఉద్యోగం కల్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకవేళ సిరాజ్కి డిఎస్పి ఉద్యోగం ఇచ్చింది నిజమైతే మా అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేయండి. ఒకవేళ ఇది కనుక అబద్ధమైతే మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు అన్నట్టు కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా పారా ఒలింపిక్స్ లో దీప్తి అనే మహిళ మెడల్ సాధిస్తే ఆ మహిళకు వరంగల్లో స్థలం ఇచ్చి అదేవిధంగా 20 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఆ మహిళకు. ఒకవేళ ఇది నిజంగా ఇచ్చినట్టయితేనే మాకు ఓటు వేయండి, మా అభ్యర్థి నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఒకవేళ ఇది నిజం కాకపోతే మా పార్టీకి ఓటు వేయాల్సిన అవసరం లేనట్టు కూడా చాలా గట్టిగా అంటే ఆవేశంతో అదేవిధంగా ఆవేదనతో నిన్న ఆ సభలో మాట్లాడడం జరిగింది. సో ఇదంతా మాట్లాడుతూ అటు రైతాంగం కూడా మీ ఇచ్చిన హామీలో అటు రుణమాఫీ కావచ్చు, ఇటు ఇతర 500 రూపాయలకు గ్యాస్ కావచ్చు, అదేవిధంగా ఇంకా చాలా విషయాల్లో మాట్లాడుతూ ఇవన్నీ కూడా రైతాంగాన్ని మేము అడుగుతున్నాం, సామాన్య ప్రజలను అడుగుతున్నాం. ఈ 500 గ్యాస్ నిజమా కాదా? మహాలక్ష్మి పథకం నిజమా కాదా? అటు రైతు రుణమాఫీ నిజమా కాదా? ఇవన్నీ మేము చేశామా లేదా? ఒకవేళ మేము చేసినట్టయితే మా అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటేయండి, లేకపోతే అవసరం లేదంటూ కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికి నిన్న నిర్వహించినటువంటి ఈ బహిరంగ సభలో పట్టభద్రులను ఆకట్టుకునే విధంగా రేవంత్ రెడ్డి తన ప్రసంగాన్ని సాగించారు. ఎవరైతే ఎమ్మెల్సీ అభ్యర్థి ఉన్నారో కాంగ్రెస్ నుండి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మద్దతుగా చేసినటువంటి ఈ సభలో టీచర్ల బదిలీలు, ప్రమోషన్లు, అదేవిధంగా టెట్ ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్, అదేవిధంగా ఉద్యోగులకు రాగానే జీతం, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, ఎవరైతే ఒలింపిక్స్ లో అంటే క్రీడలలో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళని సత్కరించడం ఇవన్నీ కూడా చేయడం జరిగింది రేవంత్ రెడ్డి. సో అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం జరిగింది. సో వీటిని అన్నింటినీ కూడా ప్రస్తావిస్తూ మాట్లాడిన మాటలు జనాలను ప్రభావితం చేశాయని మనం అనుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఆకట్టుకునే విధంగా ఈ ప్రసంగం ఉంది. మొత్తానికైతే నిన్న ఎస్ఆర్ఆర్ కళాశాల కరీంనగర్ ఇచ్చిన బహిరంగ సభ ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఇది కలిసొచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. రాబోయే ఈ ఎన్నికల్లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి నిన్న నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభతో అతనికి ఇది ఒక పాజిటివ్ వైబ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు.